హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. ఆనెస్ట్ గా చెప్పాలంటే కుబేరా మూవీ పైన నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకుండే. మూవీ చాలా అంటే చాలా తక్కువ బజ్ తో రిలీజ్ అయింది. ఓవర్సీస్ లో బుకింగ్స్ తప్పించి పాన్ ఇండియా కూడా చాలా చాలా లో బుకింగ్స్ రిజిస్టర్ చేసుకున్నది రిలీజ్ కి ముందు. అండ్ ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెరగలేదు మూవీ పైన. ఏదో లెక్చర్ వైబ్ ఉంటది అన్న జోన్ లోనే ఉండే నేను. బట్ శేఖర్ కమ్ముల గారు మొదటి నుండి ఆనెస్ట్ ఫిల్మ్ మేకింగ్ ని నమ్ముకుంటున్నారు. ఈ కుబేరా మూవీలో కూడా దానికే స్టిక్ అయినరు. అండ్ దానికి తగ్గట్టుగానే తెలుగు ఆడియన్స్ నుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది కుబేరా మూవీకి. సో ఈ డిస్కషన్లన్నీ పక్కన పెట్టేసి మీరు ఈ వీకెండ్ ఫ్యామిలీతోని ఖచ్చితంగా కుబేరా మూవీ వెళ్ళి చూడండి. జనాలకు మాక్సిమం నచ్చుతున్నది. సో మీకు కూడా నచ్చే అవకాశమే ఉంటది. పైగా సినిమాలు కూడా లేవు. సో కుబేరాని ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు నా రివ్యూలోకి వెళ్దాం. శేఖర్ కమ్ముల గారు నా ఫేవరెట్. చాలా చాలా ఫేవరెట్. చిన్నప్పటి నుండి ఫేవరెట్. అండ్ నాకు తెలుగు సినిమాలో హైదరాబాద్ కనిపించడం ఫస్ట్ టైం శేఖర్ కమ్ముల గారి సినిమాలోనే. సో ఎంతో కొంత నా భాష కనిపించేది, మా ఊరు కనిపించింది సినిమాలో. సో చాలా బాగా అనిపించేది. సో మొదటి నుండి శేఖర్ కమ్ముల అంటే ఒక రకమైన అభిమానం, ఇష్టం, ప్రేమ బాగా. కానీ ఆయన లాస్ట్ సినిమా లవ్ స్టోరీ నాకు పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే దాంట్లో కొంచెం క్లారిటీ మిస్ ఉంటది. సినిమా దేని గురించి అని మనకు అర్థం కాదు. సో కథకు మించి ఒక విషయాన్ని చెప్దామని కూర్చున్నారు ఆయన లవ్ స్టోరీలో. సో అందుకని సినిమా లాగా అనిపించదు అది. సేమ్ ప్రాబ్లం మనకు కొంచెం కుబేరాలో కూడా కనిపిస్తుంది. కానీ కొన్ని మంచి మంచి జెన్యూన్ ఆనెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి కుబేరాలో. ఏ పాయింట్ లో కూడా శేఖర్ గారు కాంప్రమైజ్ కాలేదు మూవీ తీయడంలో. ఏ షార్ట్ కట్స్ కూడా తీసుకోలేదు ఆయన చెప్పాలనుకునేదే తీసిర్రు. అందుకని ఈ రోజు మెజారిటీ పీపుల్ కూడా ఆ విషయాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. బట్ ఓవరాల్ గా నాకు మూవీ ఎట్లా అనిపించింది అని మీరు అడిగినప్పుడు ఇట్స్ ఓకే అని చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే మూల కథ వచ్చేసి లీనియర్ గానే ఉంటది సినిమాది. ఒక విధంగా సింపుల్ స్టోరీనే. ఈవిల్ క్యాపిటలిస్ట్ అనేటోడు ఈవిల్ క్యాపిటలిస్ట్ పనులు చేస్తా ఉంటాడు. కరప్ట్ పాలిటీషియన్ అనేటోడు కరప్ట్ పాలిటీషియన్ పనులు చేస్తా ఉంటారు. కరప్ట్ పోలీస్ అనేవాళ్ళు కరప్ట్ పోలీస్ పనులే చేస్తా ఉంటారు. అడుక్కు తినేవాడు అడుక్కు తింటానే ఉంటాడు. ఆడపిల్లలాగానే స్ట్రగుల్ అవుతా ఉంటారు మన కంట్రీలో. సో ఇట్ ఫేస్ వాల్యూ ఇవన్నీ క్లీషేసే. సో కథ కూడా ఇదే లెవెల్లో వెళ్తా ఉంటది. బట్ ట్రైలర్ చూసినప్పుడు మనకి ఏదైతే భయం ఉండేనో, ఎస్పెషల్లీ నాకు ఏదైతే భయం ఉండేనో, క్యారెక్టర్స్ అన్ని మొత్తం క్లీషేలు అయిపోతున్నాయి అనేది మూవీలో కొంతవరకు డైల్యూట్ చేసిరు శేఖర్ గారు. క్యారెక్టర్స్ ని రియాలిటీలో గ్రౌండ్ చేయడానికి చూసిర్రు. అండ్ కొంచెం వరకు సక్సెస్ కూడా అయ్యారు. టెంప్లెట్ లాగా అయితే అనిపించదు. అఫ్ కోర్స్ విలన్స్ పాలిటీషియన్స్ వాళ్ళంతా టెంప్లెటే. బట్ ధనుష్ క్యారెక్టర్, నాగార్జున గారి క్యారెక్టర్, రష్మిక క్యారెక్టర్, వీళ్ళు రీజనబుల్లీ గ్రౌండెడ్ అవుతారు, బాగానే ఎస్టాబ్లిష్ అవుతారు. సో సినిమా మొత్తం ఏదో కార్డ్బోర్డ్ లను చూస్తున్నట్టయితే మనకు అనిపించదు. బట్ మెయిన్ ఇష్యూ ఏంటి కుబేరాలో అంటే, జనరల్ గా ఈ మధ్య కాలంలో శేఖర్ కమ్ముల గారితో వస్తున్న ప్రాబ్లమే అదేంటంటే సీన్లు ఎక్కువ ఉంటాయి. ఆయన రాసుకుంటారు, సీన్లు బాగా రాసుకుంటారు. అండ్ ఏ సీన్లను కూడా కట్ చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. సో ఓవరాల్ గా కథ ముందుకు పోకపోయినప్పటికీ చాలా సీన్లు వస్తా ఉంటాయి. అండ్ ఆ సీన్లు కథ ప్రోగ్రెషన్ కి కూడా చాలా సార్లు కాంట్రిబ్యూట్ చేయవు. సో చాలా లాంగ్ అనిపిస్తుంది సినిమా. అఫ్ కోర్స్ వీటిలో కొన్ని బ్యూటిఫుల్ సీన్స్ ఉంటాయి, కానీ లార్జ్లీ చాలా లాంగ్ అనిపిస్తుంది సినిమా. అఫ్ కోర్స్ ఇది నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఫస్ట్ హాఫ్ అయితే మరీ లాంగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ లో యాక్షన్ కొంచెం పిక్ అవుతుంది. బట్ అక్కడనే తిరుగుతూ ఉంటది కథ అనేది. పోనీ మనం ఇంత టైం స్పెండ్ చేస్తున్నాం క్యారెక్టర్లతోని, మనకు ఒక హై పవర్ఫుల్ క్లైమాక్స్ ఉంటదా అంటే రష్డ్ క్లైమాక్స్ ఉంటది. మళ్ళీ అగైన్ లవ్ స్టోరీలో అదే చూస్తాం మనము. ఇక్కడ కుబేరాలో కూడా అదే చూస్తాం. అబ్రప్ట్ ఎండింగ్ అనిపిస్తుంది. అండ్ ఆ ఎండింగ్ లో మనకు పెద్ద సాటిస్ఫాక్షన్ కూడా రాదు. అరే ఏమైంది, ఏం చూసినాం అన్న జోన్ లోనే ఉంటాం. సో మూవీ ఫినిష్ అయిపోయిన తర్వాత కొన్ని మూమెంట్లు, కొన్ని పర్ఫార్మెన్స్లు, ఒక రకమైన సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ తప్పించి ఒక గ్రేట్ ఫెంటాస్టిక్ బ్రిలియంట్ సినిమా, ఫ్లాలెస్ సినిమా చూసినాము అన్న ఫీలింగ్ రాదు మనకి. ఆ పొటెన్షియల్ ఉంది, కానీ సమ్హౌ ఆ ఫైనల్ ప్రోడక్ట్ లో మనకు అది కనిపించదు. అట్లీస్ట్ ఆ ఫీలింగ్ రాదు. నాకైతే అట్లా అనిపించింది. వేరే వాళ్ళకి వేరే ఒపీనియన్ ఉండొచ్చు, బట్ నా ఒపీనియన్ అయితే ఇదే. సో కుబేరా అన్న సినిమా గ్రేట్ పొటెన్షియల్ ఉండే. శేఖర్ గారు చాలా ఆనెస్ట్ గా అటెంప్ట్ ఇచ్చారు. కానీ అల్టిమేట్లీ ఒక ఓకే ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకైతే. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఇంకా టెక్నికల్ విషయాలకు వస్తే కొన్ని డైలాగులు బాగున్నాయి సినిమాలో. బట్ శేఖర్ కమ్ముల ఇంకొంచెం బెటర్ క్లైమాక్స్ రాసుకొని ఉంటే బాగుండేది. అండ్ ఆయన డైరెక్షన్ కూడా గుడ్. కానీ మామూలుగా శేఖర్ గారి స్ట్రెంత్ ఏముంటది, లొకేషన్, ఏరియా, భాష, ఇవన్నీ కరెక్ట్ గా ఉంటాయి మామూలుగా ఆయన సినిమాల్లో. కానీ ఫస్ట్ టైం ఆయనది ఒక సినిమా కుబేరా సినిమా చాలా జెనరిక్ అనిపిస్తుంది. అంటే లాంగ్వేజ్ జెనరిక్ ఉంటది, లొకేషన్ జెనరిక్ ఉంటది, కొన్ని పర్ఫార్మెన్సెస్ జెనరిక్ ఉంటాయి. సో ఒక రియాలిటీలో సెట్ అయినట్టు అనిపించదు. అట్లా వేగ్ వెళ్తుంటది. అంటే లొకేషన్, మిల్యూ, ఆ జోన్ లో. సో అది కొంచెం శేఖర్ గారి ఫ్యాన్స్ అయిన నాలంటి వాళ్ళకి కొంచెం బాధ పెడతాది. బట్ ఇట్స్ ఓకే. మేబీ ముంబైలో ఈ కథ సెట్ అయి ఉండడం వల్ల ఇట్లా జరుగుండొచ్చు. బట్ ఓకే. డిఎస్పీ గారి పాటలు, స్కోర్ కూడా బాగున్నాయి. కథని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకున్నారు ఆయన. సిచ్యువేషన్ కి తగ్గ స్కోర్ ఇచ్చిర్రు. ఒకటి రెండు పాటలు చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గ్రేట్ మ్యూజిక్ ఫ్రమ్ డిఎస్పీ గారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి సినిమాకి. పెట్టిన ఖర్చు కనిపిస్తుంది, బాగుంటది, రిచ్ ఫీలింగ్ వస్తుంది. సో గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆల్సో. అండ్ నా వరకు ఈ సినిమా స్టార్ వచ్చేసి నికేత్ బొమ్మి, సినిమాటోగ్రఫర్. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుండి నేను క్లాసిక్ వరల్డ్ సినిమాని చూస్తూ వస్తున్నాను. మధ్యలో లాక్డౌన్ లో కొన్ని ఏళ్ళు ఆపేసినాను. బట్ మళ్ళీ కొన్ని మంత్స్ నుండి రీవిజిట్ చేస్తున్నాను గ్రేట్ వరల్డ్ సినిమాని. సో ఆ సినిమాల్లో ఒక విజువల్ క్వాలిటీ ఉంటది. చూడంగానే సినిమా చూస్తున్నాం రా భయ్ అని ఒక ఫీలింగ్ వస్తుంది. అది డిస్క్రైబ్ చేయడం కష్టం. అది ఫీల్ కావాలి, చూస్తేనే అర్థమవుతుంది. అండ్ అవి చూస్తున్నంతసేపు మన సినిమాల్లో ఎందుకు ఇది మిస్సింగ్ అన్న ఒక అనిపిస్తుంది అట్లా. అఫ్ కోర్స్ నేను కంపేర్ చేయడానికి ఏం చూడట్లేదు, కానీ ఎక్కడ మిస్ అవుతున్నాము అన్న ఒక ఆలోచన ఉంటది కదా, అది వస్తా ఉంటది. కానీ ఆ ఇంటర్నేషనల్ క్వాలిటీ, ఆ సినిమా అన్న క్వాలిటీ నికేత్ బొమ్మి పట్టుకురాగలిగిండు. కుబేరాలో సినిమా
సినిమాటోగ్రఫీ బ్యూటిఫుల్ ఉంటది. ఆ లెన్సింగ్, ఆ బ్లాకింగ్, ఆ లైటింగ్, ఐ మీన్ ఎక్స్ట్రాడినరీ. టీజర్ రివ్యూలో నేను నికేత్ బొమ్మని కొంచెం తప్పు పట్టినా, అదేంది కొన్ని షార్ట్స్ అన్ఫినిష్డ్ ఉన్నాయి అని. బట్ అదే అవి ఎగ్జాక్ట్లీ డిఏ సరిగా కాలేదు ఆ షాట్లకి. ఇక్కడ పర్ఫెక్ట్ ఉంది. ఆల్మోస్ట్ ఎవ్రీ షాట్ లో లైటింగ్ బ్యూటిఫుల్ ఉన్నది. ఐ మీన్ విజువల్ కోసం చూస్తా ఉండే నేను సినిమా మొత్తం. అనమార్ఫిక్ వింటేజ్ జోన్ లెన్సులు పట్టుకున్నారు. అంటే ఎంత హెవీ డిస్టార్షన్ ఉంటదంటే కొన్ని షాట్లలో యాక్టర్ల ఫేసులు కూడా క్లియర్ లేవు. సో అంత స్ట్రాంగ్ చాయిస్ తీసుకున్నాడు నికేత్. దానికి శేఖర్ గారు సపోర్ట్ ఇచ్చిర్రు. యాక్టర్స్ కి రోల్ ఉందో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళు కూడా ఓకే చేసిర్రు. సో ఆ ప్యాషన్ కి, ఆ గట్స్ కి, ఆ అవుట్పుట్ కి హ్యాట్స్ ఆఫ్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ విజువల్. ఇండియన్ సినిమా హిస్టరీలో స్టాండ్ అవుట్ అయ్యే కెమెరా వర్క్ ఇది. ఐ మీన్ బ్రిలియంట్ జాబ్, అబ్సల్యూట్లీ బ్రిలియంట్, ట్రూ ఒరిజినల్ వర్క్ ఇది. అండ్ ఇంకా యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ వస్తే ధనుష్ గారు మంచి యాక్టర్, బాగా చేసిర్రు. నాగార్జున గారు బాగా చేసిర్రు. మన రష్ పాప గోల్డెన్ హ్యాండ్ ఆవిడ కూడా బాగా చేసిర్రు. వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ స్టాండ్ అవుట్ అయితే మిగిలిన వాళ్ళందరూ జెనరిక్ ఉంటారు. ఇంకా ఎడిటింగ్ మినహాయిస్తే లార్జ్లీ టెక్నికల్ వర్క్ అంతా చాలా బాగుంది సినిమాది. ఇంకా థీమాటిక్ లెవెల్లో చూస్తే పెద్దగా ఏం చెప్పదు సినిమా. అందరూ మనుషులే అన్న ఒక మెసేజ్ వెళ్తది. బట్ కంక్లూజన్ చూసుకున్నప్పుడు మనకి పెద్ద సాటిస్ఫాక్షన్ అనేది రాదు. అగైన్ ఈ సబ్జెక్ట్ అలాంటిది. ఏం సాటిస్ఫాక్టరీ క్లైమాక్స్ ఇయ్యొచ్చు అన్న ప్రశ్న కూడా ఉంటది. బట్ కుబేరా మూవీని మనం ఒక సెల్ఫ్ కంటైన్డ్ ఎంటిటీ లాగా చూసినప్పుడు ఆ కంక్లూజన్ అంత సాటిస్ఫాక్టరీ అనిపించదు అంతే. సో ఎస్, కుబేరా అనేది గ్రేట్ పొటెన్షియల్ ఉన్న సినిమా. కొన్ని మూమెంట్లు బ్యూటిఫుల్ గా వర్కౌట్ అవుతాయి, కొంచెం ఫ్రస్ట్రేట్ కూడా చేసే సినిమా. కొన్ని బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి, బ్యూటిఫుల్ విజువల్, గ్రేట్ మ్యూజిక్. బట్ క్లైమాక్స్ అనేది రష్డ్ అవ్వడం వల్ల అండ్ సినిమా కూడా చాలా లాంగ్ అనిపించడం వల్ల అల్టిమేట్లీ కుబేరా సినిమా మనకి ఒక ఓకే ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతుంది. అట్లీస్ట్ నా వరకు అయితే ఇదే వాస్తవం. బట్ చాలా మందికి నచ్చుతుంది సినిమా. సో స్టార్టింగ్ లో చెప్పినట్టు మీరు కూడా ఖచ్చితంగా టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళి చూడండి సినిమాని. శేఖర్ కమ్ముల గారి సినిమా హిట్ అయితే అంతకన్నా ఆనందం ఏంటి ఇంకా. సో ఎస్, శేఖర్ గారి బ్రాండ్ ఇంటాక్టే ఉంది అన్న ఫీలింగ్. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్లీ కోరుకుంటున్నాను. సో ఎస్, కుబేరా మూవీ రివ్యూ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.